హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో డ్రై జింజర్, ఆనియన్ అండ్ గార్లిక్ పౌడర్స్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మనం ఫస్ట్ గార్లిక్ పౌడర్ని చేసుకుందాం. దానికోసం ఇలాగా వెల్లుల్లిని అంతా క్లీన్ చేసి మళ్ళీ వాష్ చేయాలి. వాష్ చేసి మిక్సీ పట్టుకోవాలి. వాటర్ ఉంటే ఏమీ కాదు, జస్ట్ ఇలాగా బరకగా ఎక్కడైనా లోపల 1, 2 నలగకుండా ఉంటే మళ్ళీ వేసుకొని ఇట్లాగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలాగ ముద్దలు ముద్దలుగా. కొంతమంది కట్ చేసి కూడా ఎండబెట్టుకుంటారు. అలా కట్ చేస్తే ఏమంటే చాలా టైం పట్టద్ది. అందుకని ఇలాగ మిక్సీ పట్టుకుంటే త్వరగా ఎండిపోతుంది. ఇలాగ నైట్ టైము ఇలా ఒకదానిపైన ఒకటి మూత పెట్టేస్తే మనకేం పురుగులు బల్లులు పారాడకుండా ఉంటాయి. ఇంకా దాన్ని అలాగే ఎండబెట్టేసుకోవాలి. 4 days పట్టింది గార్లిక్ ఎండేదానికి. ఇప్పుడు వచ్చేసి ఆనియన్ పౌడర్ అయినా జింజర్ పౌడర్ అయినా సేమ్ అంతే. ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఆనియన్ని మేము 2 typesగా చేసి చూపించాము. ఒకటి వచ్చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి ఎండబెట్టాము. ఇంకొకటి మిక్సీకేసి ఇలాగా పేస్ట్ని ఎండబెట్టాము. రెండిటికి తేడా ఏంటి అని నేను లాస్ట్లో చెప్తాను. తర్వాత జింజర్ని కూడా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒకసారి అదే మిక్సీలో వేయకూడదు. మిక్సీని ఒకసారి వాష్ చేసి తర్వాత అల్లం ముక్కలు కూడా వేసి అది కూడా బాగా మెత్తగా, అంటే ఇంత మెత్తగా వేసుకోవాలి. సో ఇవి రెండు మళ్ళీ తీసుకెళ్ళి ఎండలో పెట్టేయడమే. ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా ఆనియన్కి, అవేం వెళ్ళనియొద్దు, అంటే పడేయొద్దు. దాంతో కూడా ఎండబెట్టేసేయండి, అప్పుడే ఫ్లేవర్గా ఉంటుంది. కొన్ని ఇలాగ ఆనియన్స్ ముక్కలు కోసామన్నమాట. ఈ పౌడర్స్ మంచి ఎండలు ఉన్నప్పుడే చేసుకోవాలి. అప్పుడే నీట్గా చెమ్మ లేకుండా ఎండిపోయి బాగా స్టోర్ ఉంటుంది అన్నమాట ఇయర్ మొత్తం. అందుకని సమ్మర్లో చేసుకుంటే మంచిది. చూడండి నెక్స్ట్ డేకి ఎలా ఉన్నాయో. ఆనియన్ అయితే ఇలా ఉంది, జింజర్ అయితే ఇలా ఉంది. గార్లిక్ ఆల్రెడీ ఎండిపోయింది, అది మా ఊర్లో చేసాము. ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. ఆనియన్ చూడండి 3rd day కూడా ఇలాగే ఉంది, చాలా చెమ్మ ఉంది. కట్ చేసుకున్న ఆనియన్స్ ఏమో 2 days 3 daysలో ఎండిపోయాయి. మిక్సీ పట్టుకున్నది మాత్రం 5 days పట్టింది. ఇది వచ్చేసి గార్లిక్ ఫస్ట్ మనం వేసాం కదా, ఆ గార్లిక్ అనమాట. చూడండి ఎంత ఫైన్ పౌడర్ అయిపోయిందో. ఇలాగ బాగా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత బాగా కరకరలాడేలాగా ఎండిపోవాలి ఇలాగా. ఇప్పుడు ఇవి మిక్సీ పట్టి పెట్టుకోవాలి. వీటితో ఏం చెయ్యాలి అని కొంతమందికి డౌట్ ఉంటుంది. మామూలుగా నా అలాంటి వాళ్ళకైతే తెలిసే ఉండొచ్చు. ఏమంటే KFC వాటిల్లో ఇంకా కొంచెం డ్రై చికెన్ ఇలాగా చేసేటప్పుడు మనం వాడుకోవచ్చు. అలాగే మనకు అందుబాటులో లేనప్పుడు కూడా ఇవి మనకు కొంచెం యూజ్ అవుతాయి. మనం ఇలాగే పచ్చిమిర్చి, టమోటో, కొన్ని రకమైన వెజిటేబుల్స్ కూడా చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, క్యారెట్ బీన్స్ మాత్రం అలాగే ఎండగబెట్టేసి అలాగే స్టోర్ చేసుకోవచ్చు. అది మ్యాగీలో, నూడిల్స్ ఇట్లా యూజ్ చేసుకోవచ్చు మనము. మిగతా అన్నీ తీసి పక్కన పెడితే అల్లం పౌడర్ మాత్రం అల్లం టీ పెట్టుకోవచ్చు. అది పాల టీ అయినా సరే, లేకపోతే ఒట్టి వేడి నీళ్ళల్లో అయినా వేసుకొని తాగొచ్చు. డైజెషన్కి చాలా మంచిది. ఓకే అండి, మరి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక సమ్మర్ వీడియోతో మళ్ళీ వస్తాం. బాయ్.